వెల్కమ్ టు టీపీ స్టడీస్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనం లాస్ట్ క్లాస్లో పర్సంటేజ్ టాపిక్ నుండి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము. సేమ్ టాపిక్లోనే అనదర్ మోడల్స్, ఇంకా ఏమైనా సమ్ మోర్ మోడల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదంటే లైక్ బ్యాంక్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, రైల్వేకి ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్ఎస్సికి ఏటికైనా కూడా అర్థమెటిక్ సెక్షన్ నుండి పర్సంటేజ్ టాపిక్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుండి కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆ టాపిక్లో ఉండాల్సినటువంటి మోడల్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ మోడల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూద్దాం, ఈరోజు క్లాస్లో కూడా సమ్మర్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేద్దాం. అయితే క్వశ్చన్స్ నీట్గా రీడ్ చేస్తూ ఆ ప్రాబ్లంలో ఏమి ఇస్తున్నాడో అర్థం చేసుకుంటే దానికి రిలేటెడ్ ఆన్సర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. ఇన్ యాన్ ఎగ్జామినేషన్ a student who get 20% of the maximum marks fails by 5 marks. Another student who scores 30% of the maximum marks get 20 marks more than the pass marks. The necessary percentage required for passing is question mark అన్నాడు. అంటే ఒక పరీక్షలో గరిష్ట మార్కులలో 20% పొందిన విద్యార్థి 5 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. గరిష్ట మార్కులలో 30% పొందిన మరో విద్యార్థికి పాస్ మార్కుల కంటే 20 మార్కులు ఎక్కువ సాధించాడు. అయితే ఉత్తీర్ణతకు అవసరమైన శాతం ఎంతో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఈజీగా, అంటే ఒక స్టూడెంట్కి 20% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ రావడం వల్ల 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటారు. అంటే 20% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ రావడం వల్ల వీడు 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే ఆ 5 మార్క్స్ కూడా వచ్చుండుంటే వాడు పాస్ అయ్యేవాడు. అంటే 20% మార్క్స్ ఎవరికైతే వస్తుందో వాడికి ఈ 5 మార్క్స్ కూడా వచ్చుండుంటే పాస్ అయ్యేవాడు. అంటే వీడికి వచ్చిన స్కోరు ప్లస్ అది కలిపితే పాస్ మార్క్స్ అవుతుంది. సెకండ్, అనదర్ స్టూడెంట్ హూ స్కోర్స్ 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. ఇంకొక స్టూడెంట్కి 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్, 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ రావడం వల్ల వాడికి రావాల్సినటువంటి పాస్ మార్క్స్ కన్నా, అంటే పాస్ మార్క్స్ ఎంత రావాలనో దానికన్నా 20 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట. 20 అబౌవ్ ద పాస్ మార్క్ అంటున్నాడు. ఇలా వచ్చాయి అంటున్నాడు. అంటే ఇక్కడ పాస్ మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలి? 30% ఆఫ్ ద స్కోర్లో నుండి 20 మార్క్స్ కానీ తగ్గిస్తే వాడు పాస్ మార్క్స్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ కూడా ఏమన్నాడంటే నెసెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ ఈజ్ అన్నాడు. పాస్ మార్క్స్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ వస్తే వాడు పాస్ అవుతాడో కనుక్కోమంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జనరల్ మెథడ్లో అయితే ఏం చేస్తామంటే, జనరల్ మెథడ్ వీడికి 20% వచ్చిన వాడికి 5 మార్క్స్ కూడా వచ్చిందంటే పాస్ అవుతాడు. 30% వచ్చిన వాడికి 20 మార్క్స్ తీసేస్తే పాస్ మార్క్ వచ్చినట్టు అని. రెండు పాస్ మార్క్స్ కాబట్టి సమానంగా చేయొచ్చు మనం. అంటే ఇక్కడ 20% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఎక్స్ ప్లస్ ఈ 5 మార్క్స్ కలిపితే పాస్ మార్క్స్ అవుతాయి. ఇక్కడ 30% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ నుండి 20 మార్క్స్ కానీ తగ్గిస్తే అప్పుడు కూడా పాస్ మార్క్స్ అవుతుంది అని. ఓకేనా? ఇది ఇప్పుడు ఎక్స్లో ఒక సైడ్ తీసుకున్నాం అనుకోండి, 30% ఎక్స్ నుండి 20% ఎక్స్ డిఫరెన్స్ తీసుకుంటే 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ -20 ఇటు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ 5 + 20 అంటే 25 మార్క్స్ అవుతుంది. ఇప్పుడు 10% అంటే 1/10 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25 × 10 అవుతుంది. 25 × 10 అంటే 250 మార్క్స్ అనేవి మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత వస్తుందంటే 250. అయితే వాడు అడిగింది పాస్ పర్సంటేజ్ అడిగాడు. పాస్ పర్సంటేజ్ రావాలంటే చూడండి, ఆ పాస్ పర్సంటేజ్ ఉండాలి అంటే మనకి మొత్తం రావాల్సినటువంటి స్కోర్స్ అన్నిటిని కూడా పర్సంటేజ్లకు మారిస్తే సరిపోతుంది సింపుల్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మ్యాక్సిమం మార్క్స్ 100% కాబట్టి ఈ 100కి 250 మార్క్స్ అనుకుంటే
ఆ 100కి 250 మార్క్స్ అనుకుంటే ఆ 5 మార్క్స్కి వచ్చే పర్సంటేజ్ ఎంత కనుక్కోండి చూద్దాం. 5 మార్క్స్కి, ఎందుకంటే ఈ 5 మార్క్స్ కానీ కలిపితే మనకు పర్సంటేజ్లో వస్తుంది. స్కోర్ కనుక్కోవాలంటే పర్సంటేజ్ని స్కోర్లోకి మార్చుకున్నా సరిపోతుంది. ఇక్కడ 5 ఎంతో కనుక్కుందాం. 0 0 క్యాన్సిలేషన్ పోతే 5 1 5 5 25, మరలా 5 1 5 2, అంటే 2%కి 5 మార్క్స్ ఈక్వల్ అవుతుంది అని. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 20% వచ్చినవాడు 5 మార్క్స్తో ఫెయిల్ అంటే 20%కి మనకి 5 మార్క్స్ కలిపితేనే కదా. అప్పుడు 20% ప్లస్ 5 మార్క్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 2%. 20 + 2 దట్ ఈస్ 22% అనేది పాస్ పర్సంటేజ్ ఉండాలి. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 22% ఆన్సర్ ఉండాలి. ఆ 22% ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ని మనం రైట్గా సూచ్ చేయొచ్చు. అయితే మనం ఇదంతా చేయాలి అంటే చాలా వరకు టైం వేస్ట్ అవుద్ది. ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండా దీన్ని సింపుల్గా ఎలా చేయాలనో చూడండి ఒకసారి. అక్కడ చేసిన ప్రొసీజర్ అని ఇక్కడ అప్లై చేస్తాం, అంతే, ఏం లేదు. ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇచ్చిన పర్సంటేజెస్ మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 30కి 20కి డిఫరెన్స్ ఎంతంటే 10. ఇటు సైడ్ చూడండి, ఒకటి ఫెయిల్ మార్క్ ఒకటి పాస్ మార్క్ ఉంటే అడిషన్ చేయాలి. లేదు ఇక్కడ ఫెయిల్ మార్కే ఇచ్చి ఇక్కడ కూడా ఫెయిల్ మార్క్ కానీ ఇస్తే మటుకు సబ్ట్రాక్షన్ చేయాలి. లేదంటే ఇక్కడ పాస్ మార్క్ ఇచ్చినా సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే సిమిలర్ మార్క్స్ కానీ ఇస్తే సబ్ట్రాక్షన్ ఉండాలి, ఆపోజిట్ మార్క్స్ కానీ ఇస్తే మటుకు అడిషన్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫెయిల్కి ఆపోజిట్ పాస్ కాబట్టి ఈ రెండు సమ్ చేయాలి. లేదు ఇక్కడ ఫెయిల్ ఉంటే రెండు సేమ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ పాస్ ఉన్న రెండు సేమే కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 30కి 20కి డిఫరెన్స్ 10 అంటే ఇక్కడ ఒకటి ఫెయిల్ ఒకటి పాస్ అన్నప్పుడు రెండు యాడ్ చేయండి. 5 + 20 అంటే 25. 10%కి 25 మార్క్స్ అంటే 5 2s 2%కి ఎంత ఉండాలంటే 5 మార్క్స్ ఉండాలి. అంటే 5 మార్క్స్ ప్లేస్లో మనం ఎంత పర్సంటేజ్ రాసుకోవచ్చు అంటే 2% రాయొచ్చు. అయితే పాస్ పర్సంటేజ్ ఎలా చెప్తామంటే ఇక్కడ చూడండి, 20% మార్క్స్ వచ్చినవాడు 5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు అంటే దాని అర్థం ఏమని, 2%తో ఫెయిల్ అయ్యాడు అని. ఆ 2% కూడా వచ్చిండుంటే ఏమయ్యేవాడు, పాస్ అయ్యేవాడు. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ అనగానే పాస్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్స్ టు వాడికి వచ్చిన పర్సంటేజ్ ప్లస్ ఫెయిల్డ్ పర్సంటేజ్ అడిషన్ చేయండి. ఆ 20 + 2 అంటే 22% ఉండాలి. ఆ 22% అనేది పాస్ పర్సంటేజ్ ఉంటుంది. అయితే 22% ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 22% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. సేమ్ సిమిలర్ మోడలే ఉంటుంది. క్వశ్చన్ రీడ్ చేయండి ఈజీనే. ఇన్ యాన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ గాట్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 12 మార్క్స్. ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్ another student got 40% marks and secured 28 marks more than the minimum marks pass. The pass marks is a question mark అంటున్నాడు. అంటే ఒక పరీక్షలో ఒక విద్యార్థికి 30% మార్కులు వచ్చాయి మరియు 12 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే పరీక్షలో మరొక విద్యార్థికి 40% మార్కులు వచ్చాయి మరియు ఇవి కనీస మార్కుల ఉత్తీర్ణత కంటే 28 మార్కులు ఎక్కువ. ఆ ఉత్తీర్ణత మార్కులు ఎన్ని అంటున్నాడు. ఉత్తీర్ణత మార్కులు ఎన్ని? ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్కి 30% మార్క్స్ రావడం వల్ల 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట. 30% మార్క్స్ రావడం వల్ల 12 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్ అనదర్ స్టూడెంట్ గాట్ 40% మార్క్స్ రావడం వల్ల 28 మార్క్స్ అనేవి మోర్ దెన్ పాస్ మార్క్ అంటున్నాడు. అంటే పాస్ కన్నా ఎక్కువ వచ్చినాయి అని. అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడంటే ద పాస్ మార్క్స్ ఈజ్ అంటున్నాడు. పాస్ స్కోర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వేస్తే మీకు ఆల్రెడీ చెప్పున్నా. ఇక్కడ పర్సంటేజెస్కి అయితే డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేయండి. 40 - 30 అంటే 10%. ఒకటి ఫెయిల్ ఒకటి పాస్ ఇస్తే రెండు అడిషన్ చేయాలి. 12 + 28 అంటే 40. ఇక్కడ 10 1 జారు 10
4 అంటే 1%కి 4 మార్క్స్ ఉండాలి. 1%కి 4 మార్క్స్ అయితే 30%కి ఎంత కనుక్కుంటే మనకి ఈజీ పాస్ మార్క్స్ కనుక్కోవడం. 30%కి క్వశ్చన్ మార్క్, లేదా ఇక్కడ 30 × 4 ఎంతంటే 120 మార్క్స్. అయితే 30% ఎంతకు స్కోర్కి ఈక్వల్ అంటే 120 మార్క్స్కి ఈక్వల్ ఉండాలి. కానీ వాడు అడిగింది పాస్ మార్క్స్ అన్నాడు కాబట్టి 120 మార్క్స్ వచ్చిన వాడు ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అవుతున్నాడు అంటే 12 మార్క్స్తో ఫెయిల్ అవుతున్నాడు. అప్పుడు పాస్ మార్క్స్ ఎంత ఉండాలి అంటే వాడికి వచ్చినటువంటి స్కోర్ 120కి ఫెయిల్ మార్క్స్ ఎన్నో అవి కలిపి ఆన్సర్ రాయండి. 120 + 12 ఎంత అంటే 132 స్కోర్ ఉండాలి. 132 మార్క్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 132 మార్క్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 ప్రాబ్లం రీడ్ చేయాలి మీరే. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 296 ఆఫ్ ద టోటల్ మ్యాక్సిమం అగ్రిగేటెడ్ మార్క్స్ టు పాస్. అంటే ఒక ఎగ్జామినేషన్లో ఏం కావాలనుకున్నాడంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 296 ఆఫ్ ద టోటల్ మ్యాక్సిమం అగ్రిగేట్ మార్క్స్ టు పాస్. ఏ స్టూడెంట్ గెట్స్ 259 మార్క్స్ అండ్ ఈజ్ డిక్లేర్డ్ ఫైల్డ్. అంటే 296 మార్క్స్ కానీ వచ్చినట్టు వాడు పాస్ అయినట్టు, పాస్ మార్క్స్ వచ్చేటట్టు, కానీ వాడికి 259 మార్క్స్ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు అంట. అయితే ద డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్, అంటే స్టూడెంట్కి వచ్చిన స్కోర్కి రిక్వైర్డ్ పాస్ స్కోర్కి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడంటే 5% ఇస్తున్నాడు. అయితే వాట్ ఆర్ ద మ్యాక్సిమం అగ్రిగేటెడ్ మార్క్స్ ఏ స్టూడెంట్ కెన్ గెట్. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎంత కనుక్కోవాలి. వాట్ ఆర్ ద మ్యాక్సిమం అగ్రిగేటెడ్ మార్క్స్ ఏ స్టూడెంట్ కెన్ గెట్ అంటే స్టూడెంట్ పొందినటువంటి టోటల్ స్కోర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఇది కూడా చూడండి, ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మొత్తం గరిష్ట మార్కులలో 296 మార్కులు పొందాలి. ఒక విద్యార్థి 259 మార్కులు పొంది మరియు ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. విద్యార్థి పొందిన మార్కులకి మరియు ఉత్తీర్ణత మార్కులకు మధ్య వ్యత్యాసము 5%. అయినా విద్యార్థి పొందగల గరిష్ట మొత్తము మార్కులు ఎన్ని అంటున్నాడు. విద్యార్థి పొందగల మొత్తము మార్కులు ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్కి 296 మార్క్స్ కానీ వస్తే వాడు పాస్ అయ్యేవాడంట, కానీ వాడికి వచ్చింది 259 మార్క్స్ అంటున్నాడు. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అన్నాడంటే 5%కి ఈక్వల్ అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ పర్సంటేజ్ అయితే 5%. డిఫరెన్స్ మార్క్స్ చూడండి, 296లో 259 పోతే బ్యాలెన్స్ 296 మైనస్ 259. వీటి మధ్య డిఫరెన్స్ 16 - 9 అంటే 7, 8 - 5 అంటే 3, 37 అంటే 5%కి 37 మార్క్స్. అయితే టోటల్ మార్క్స్ ఎంత కనుక్కోమన్నాడు. టోటల్ అంటే 100%. 100%కి క్వశ్చన్ మార్క్ 5 1 520 20 × 37 740 మార్క్స్ ఉండాలి. 740 మార్క్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 740 మార్క్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ చూడండి, ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ ఏ సర్వే 40% కెన్ స్పీక్ ఇంగ్లీష్, 50% can speak Hindi and 12% speak both. What percent of them can't speak any of these languages? అంటే ఒక సర్వేలో 40% ఆఫ్ ద మెంబర్స్ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళంట, 50% ఆఫ్ ద మెంబర్స్ హిందీ మాట్లాడేవాళ్ళు, 12% ఆఫ్ ద మెంబర్స్ రెండు మాట్లాడేవాళ్ళు అంటున్నాడు. అయితే వాట్ పర్సెంట్ ఆఫ్ దెమ్ కాంట్ స్పీక్ ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్, మనకు కావాల్సిన కాంట్ స్పీక్ ఎంత కనుక్కోవాలి అంటున్నాడు. అయితే ఒక సర్వేలో 40% మంది ఆంగ్లమును, 50% మంది హిందీని మరియు 12% మంది రెండింటిను మాట్లాడుదురు. ఎంత శాతము మంది ఈ రెండు భాషలను మాట్లాడలేరు అంటున్నాడు. ఇవి అనదర్ మోడల్ ప్రాబ్లమ్స్. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడేమో స్పీక్ ఒక సైడ్ రాస్తున్నా,
కాంట్ స్పీక్ ఓ సైడ్ రాయండి. స్పీక్, కాంట్ స్పీక్. ఇంగ్లీష్ స్పీకింగ్ ఉండేవాళ్ళు, హిందీ స్పీకింగ్ ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ అండ్ హిందీ స్పీకింగ్ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ అయ్యేవాళ్ళు 40% అంటున్నాడు. అప్పుడు కాంట్ స్పీక్ ఎంత ఉండాలంటే 60% అవుతుంది. అంటే అవుట్ ఆఫ్ 100లో 40% ఆఫ్ ద మెంబర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ అయితే రిమైనింగ్ 60% ఆఫ్ ద మెంబర్స్ కాంట్ స్పీక్ ఉండాలి. హిందీ 50% ఆఫ్ ద మెంబర్స్ స్పీక్ హిందీ లాంగ్వేజ్ అయితే రిమైనింగ్ 50% ఆఫ్ ద మెంబర్స్ కాంట్ స్పీక్ హిందీ ఉండాలి. నెక్స్ట్ బోత్ 1 and 2 అంటే వాట్ % ఆఫ్ దెమ్ కాంట్ స్పీక్ ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ అన్నాడు. బోత్ వచ్చేసరికి 12% స్పీకింగ్ అయితే కాంట్ స్పీక్ ఎంత ఉండాలంటే ఇద్దరు కలిపి 88% ఉండాలి. ఇది అయితే వాడు కనుక్కోమంది కూడా ఏమన్నాడంటే బోత్ లాంగ్వేజెస్ కాంట్ స్పీక్ అన్నాడు. ఇటు సైడ్ ఫస్ట్ ఈ రెండు అడిషన్ చేయండి, తర్వాత దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 60 + 50 అంటే 110. 110లో 88 సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 22%. అంటే 22% ఆఫ్ ద మెంబర్స్ కాంట్ స్పీక్ ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్. 22 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ 22 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సేమ్ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ వస్తే మనకు కంటిన్యూగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయండి, మీకు వచ్చిన ఆన్సర్ కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఆ తర్వాత నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కరెక్టా రాదో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చెప్పండి. ఇంకా సేమ్ ప్రొసీజర్ అలాంటిది. ఇన్ యాన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఇంగ్లీష్. ఒక ఎగ్జామినేషన్లో 80% ఆఫ్ ద మెంబర్స్ ఇంగ్లీష్లో పాస్ అయినారు. 25% ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇఫ్ 10% స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ and 780 pass in both the subjects, then the total number of students is a question mark అన్నాడు. అంటే ఒక పరీక్షలో 80% మంది విద్యార్థులు ఆంగ్లంలో ఉత్తీర్ణులు అయినారు, 25% మంది గణితంలో ఫెయిల్ అయ్యారు, 10% మంది విద్యార్థులు 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయినారు, మరి 780 మంది 2 సబ్జెక్టులలో ఉత్తీర్ణులయ్యారు. అయితే మొత్తం విద్యార్థులు ఎందరు అంటున్నాడు. అయితే మొత్తం విద్యార్థులు ఎందరు? ఇక్కడ చూడండి, పాస్ అండ్ ఫెయిల్ అని ఇస్తున్నాడు. ఒక సైడ్ పాస్ రాస్తున్నా, ఇంకొక సైడ్ ఫెయిల్ అనుకోండి. ఆన్సర్ చేయాలి. ఈలోపు మీరు ఫాస్ట్గా ఇంగ్లీష్లో పాస్ అయినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 80 మెంబర్స్ ఇంగ్లీష్లో పాస్ అయినారంటే ఫెయిల్ అయిన వాళ్ళు 20 మెంబర్స్ ఉంటారు. తర్వాత మ్యాథమెటిక్స్లో 25% ఫెయిల్ అన్నాడు. 25% ఫెయిల్ అన్నారంటే మిగతా 75 మెంబర్స్ పాస్ అయినట్టు. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అన్నాడు. ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో 10% ఆఫ్ ద మెంబర్స్ ఫెయిల్ అయితే రిమైనింగ్ 90 మెంబర్స్ పాస్ అయినారు అని. ఇక్కడ ఇంగ్లీష్లో పాస్ 80 అయితే ఫెయిల్ 20, మ్యాథ్స్లో పాస్ 75 అయితే ఫెయిల్ 25, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో పాస్ 90 అయితే ఫెయిల్ 10 అవుతారు. ఓకేనా? ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ కూడా అడిగిందంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. అయితే ఇక్కడ 780 స్టూడెంట్స్ పాస్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అన్నాడు. అయితే బోత్ సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతో కనుక్కోవాలంటే ఈ రెండు అడిషన్ చేసి దీన్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు చూడండి, 80 + 75 - 90. 80 - 90 అంటే -10 అవుతుంది. 75 - 10 అంటే 65. అంటే బోత్ సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 65% ఉండాలి. అయితే మన ప్రకారం 65% అని ఇచ్చింది. బట్ ప్రాబ్లంలో బోత్ సబ్జెక్ట్స్లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అంటే 780 అంటున్నాడు. అయితే క్వశ్చన్ మార్క్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 100కి ఎంత క్వశ్చన్ మార్క్. 13 టేబుల్ 13 5s are 65, 13 60s are 780, 5 1s are 5 12s are 12 into 100 ఎంత అంటే 1200 ఉండాలి.
12 into 100, 1200. అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 1200 స్టూడెంట్స్ ఉండాలి. 1200 స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా ఉండాలి. అయితే ఇక్కడ 1200 స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4, అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇది కూడా సిమిలర్ మోడలే, ట్రై చేయాలి ఒకసారి మీరు. 38th క్వశ్చన్ కూడా ట్రై చేయండి ఒకసారి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 250 బాయ్స్ 60% లైక్ హిందీ ఫిల్మ్స్, 70% లైక్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండ్ 50% లైక్ బోత్. హౌ మెనీ ఆఫ్ దెమ్ డూ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అన్నాడు. అంటే ఒక గ్రూప్లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 250 బాయ్స్ ఉన్నారంట. వాళ్ళలో 60% ఆఫ్ ద మెంబర్స్ హిందీ ఫిల్మ్స్ లైక్ చేస్తున్నారు, 70% ఆఫ్ ద మెంబర్స్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లైక్ చేస్తున్నారు, 50% ఆఫ్ ద మెంబర్స్ రెండింటిని లైక్ చేస్తున్నారు. అయితే హౌ మెనీ ఆఫ్ దెమ్ డో నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అన్నాడు. ఈ ఫిల్మ్స్లలో ఏది లైక్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కోమంటున్నాడు. అంటే 250 మంది బౌలర్ గల ఒక గుంపులో 60% మంది హిందీ సినిమాలను, 70% మంది ఆంగ్లము సినిమాలను ఇష్టపడుదురు. మరియు 50% మంది రెండింటిని ఇష్టపడినా ఎంతమంది బౌలరు ఏ సినిమాలను ఇష్టపడరు అంటున్నాడు. ఇక్కడ లైక్ డోంట్ లైక్ ఇస్తున్నాడు. ఒక సైడ్ లైక్ రాద్దాం, ఇంకొక సైడ్ డోంట్ లైక్ రాయండి. డోంట్ లైక్. ఇక్కడ లైక్ అంటే ఫస్ట్ హిందీ ఫిల్మ్స్, తర్వాత ఇంగ్లీష్ ఫిల్మ్స్, తర్వాత 2 హిందీ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ హిందీ ఫిల్మ్ లైక్ చేసే వాళ్ళు 60% అయితే డోంట్ లైక్ ఎంత ఉండాలంటే 40. ఇంగ్లీష్ ఫిల్మ్స్ లైక్ చేసే వాళ్ళు 70 అయితే డోంట్ లైక్ ఎంత ఉండాలంటే 30. రెండింటిని లైక్ చేసే వాళ్ళు 50 అయితే డోంట్ లైక్ ఎంత ఉండాలంటే 50. అయితే వాడు కనుక్కోమంది డోంట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అన్నాడు. ఇటు సైడ్ ఈ 2 అడిషన్ చేసి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 40 + 30 70, 70 - 50 అంటే 20. అంటే 2 ఫిల్మ్స్ని ఏ ఒక్క ఫిల్మ్ని కూడా లైక్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 20% ఆఫ్ ద మెంబర్స్ ఉన్నారు. అయితే అది పర్సంటేజ్లో మనకు కనుక్కోవాల్సిన మెంబర్స్ కనుక్కున్నాడు. కానీ మొత్తం ఎంతమంది బాయ్స్ ఉన్నారు 250. మన ప్రకారంగా మొత్తం అంటే 100. ఆ 100కి 250 బాయ్స్ అంటే 20%కి వచ్చే ఆన్సర్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ 21 జారు 25 సార్ క్యాన్సిల్ చేయండి, 5 1 జారు 550 సార్. అంటే రెండిట్లలో ఏ ఫిల్మ్ని కూడా ఇష్టపడని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 50 మెంబర్స్ అనే వాళ్ళు హిందీ ఫిల్మ్ లైక్ చేయరు, అదేవిధంగా ఇంగ్లీష్ ఫిల్మ్ కూడా లైక్ చేయరు. రెండింటిని లైక్ చేయని వాళ్ళు ఎవరంటే 50 మెంబర్స్. ఆ 50 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 50% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నోదంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే 3rd ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 కూడా సిమిలర్ మోడలే, ట్రై చేయండి. సేమ్ అలాంటి మోడలే క్వశ్చన్ నెంబర్ 31 ఆల్సో. ఇన్ an examination 52% of the candidates failed in English and 42% failed in mathematics. If 17% failed in both the subjects, then the percentage of candidates who passed in both the subjects was అన్నాడు. అంటే ఒక పరీక్షలో 52% మంది అభ్యర్థులు ఇంగ్లీష్లో, 42% మంది గణితంలో ఫెయిల్ అయ్యారు. 2 సబ్జెక్టులలో 17% ఫెయిల్ అయితే 2 సబ్జెక్టులలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల శాతం ఎంత అన్నాడు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల శాతం ఎంత? ఇక్కడ చూడండి, ఒక ఎగ్జామ్లో పాస్ ఫెయిల్. ఇక్కడ కూడా ఒక సైడ్ పాస్ పర్సంటేజ్ రాద్దాము, ఒక సైడ్ ఫెయిల్. పాస్ అండ్ ఫెయిల్. ఫస్ట్ వన్ ఇంగ్లీష్, సెకండ్ వన్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 52% అంటే పాస్ అయిన వాళ్ళు 48 ఉండాలి. మ్యాథ్స్లో 42 మెంబర్స్ ఫెయిల్ అయినారంటే 58 మెంబర్స్ పాస్ అయినారని.
17% రెండిట్లో ఫెయిల్ అయినారు అన్నాం అనుకోండి, అప్పుడు రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 83. ఇది వాడిచ్చింది. అయితే వాడు ఏమన్నాడంటే దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ వాజ్ అన్నాడు. రెండు సబ్జెక్టులలో పాస్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ ఈ రెండు అడిషన్ చేసి ఇది మైనస్ చేయండి. పాస్ సైడ్ కాదు కనుక్కుందామని, పాస్ సైడ్ కాబట్టి పాస్ పర్సంటేజే కనుక్కుందాం. ఇప్పుడు చెప్పండి 8 + 8 16, 16 - 3 అంటే 13, 3 ఇక్కడ రాసి 1 ఇక్కడ రాద్దాం. 1 + 4 5, 5 + 5 10, 10 - 8 అంటే 2, అంటే 23 స్టూడెంట్స్, అంటే 23% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు బోత్ సబ్జెక్ట్స్లలో పాస్ అయిన వాళ్ళు. సో ఆన్సర్ ఎంత ఉండాలంటే 23% ఉండాలి. ఆ 23% ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ 23% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్తా రైట్ ఆన్సర్గా రాద్దాం. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 కూడా సిమిలరే, ట్రై చేయాలి. ఇన్ ఏ విలేజ్ ఈచ్ ఆఫ్ ద 60% ఆఫ్ ఫ్యామిలీస్ హ్యాస్ ఎ కౌ. Each of the 30% families has a buffalo, and each of the 15% of the families has both a cow and a buffalo. In all there are 96 families in the village. How many families do not have a cow or a buffalo అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక విలేజ్లో ఇన్ ఏ విలేజ్ ఈచ్ ఆఫ్ ద 60% ఆఫ్ ఫ్యామిలీస్ హ్యాస్ ఏ కౌ అన్నాడు. Each of the 30% families has a buffalo, and each of the 15% of the families has both a cow and a buffalo అన్నాడు. ఇక్కడ ఏం రాద్దామంటే హ్యావ్, డోంట్ హ్యావ్ అనుకోండి. కొంతమంది కలిగి ఉన్న వాళ్ళు, కొంతమంది కలిగి లేని వాళ్ళు. ఫస్ట్ వన్ కౌ, సెకండ్ వన్ బఫెలో, తర్వాత కౌ అండ్ బఫెలో, ఈ మూడు. కౌని కలిగి ఉన్న వాళ్ళు 60% అయితే డోంట్ హ్యావ్ ఎంత ఉండాలంటే 40. నెక్స్ట్ 30% ఆఫ్ ద ఫ్యామిలీస్ బఫెలో అయితే రిమైనింగ్ 70 డోంట్. 15% ఆఫ్ ద ఫ్యామిలీస్ బోత్ అన్నప్పుడు రిమైనింగ్ 85 డోంట్. అయితే in all there are 96 families in the village, how many families do not have a cow or a buffalo అన్నాడు. do not have కనుక్కోవాలి. do not have అంటే ఇటు సైడ్ ఈ రెండు అడిషన్ చేసి ఇది మైనస్ చేద్దాం. 40 + 70 110, 110లో 85 పోతే బ్యాలెన్స్ ఎంత చూడండి 25. 110లో 85 పోతే బ్యాలెన్స్ 25. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ 96 అని ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ 100 96 అయితే డు నాట్ హ్యావ్ ఎదర్ కౌ ఆర్ బఫెలో అంటే 25కి క్వశ్చన్ మార్క్. 25 1, 25 4, 4 1, 4 24, అంటే 24 మెంబర్స్, అంటే 24 ఆఫ్ ద ఫ్యామిలీస్, 24 ఆఫ్ ద ఫ్యామిలీస్ అనేవాళ్ళు డు నాట్ హ్యావ్ ఎ కౌ ఆర్ బఫెలో. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 24 ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. అయితే 24 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని. ఇక్కడ 24 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.